ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం, రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఒక చర్చా వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజా వేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని, మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయించేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్ననే చూస్తాం ఏదైతే వాళ్ళ పత్రికలో మరి ఈ యొక్క వెలిగొండను కొట్టేద్దాం, మరి ఈ యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు అని ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, మరి దాంట్లో వాళ్ళు మేధావులే, అంటే ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే ఆ హెడ్డింగ్ కనపడుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చోరీ అని చెప్పేసి. సరే, వాళ్ళు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎందుకంటే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతో శ్రమించి ఈ 18 నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఎందుకంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, అత్యంత జీవనాడి ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు 1996లోనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ ఆయన పుట్టినరోజున చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుని మొన్న 6/3/2024 అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పనిచేశారో. ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలుగొండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ. అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే. కానీ ఆ రోజు మీరు జాతికి అంకితమని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా 144 సెక్షన్ పెట్టి, 30 యాక్ట్ పెట్టి, ముందస్తు అరెస్టులు పెట్టి, హౌస్ అరెస్టులు పెట్టి, పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి, నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి మేమందరికి కూడా ఒక అవగాహన. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టుది నేను కూడా ఈ 18 నెలల కాలంలో చాలాసార్లు ఫిజికల్గా కూడా విజిట్ చేయడం జరిగింది, చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 10 రోజులకి 15 రోజులకి వెలుగొండ మీద కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఖచ్చితంగా 2026 కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకం అనుగుణంగా మేము కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఒకసారి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అవగాహన కోసం ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు, ఏదైతే శ్రీశైలం రిజర్వాయరు, మరి ఆ శ్రీశైలం రిజర్వాయర్ తర్వాత ఇక్కడే మనకి హెడ్ వర్క్స్ ఉంటాయి, శ్రీశైలం హెడ్ వర్క్స్. ఎందుకంటే ఈ యొక్క ఈ శ్రీశైలంలో వాటరు మనకి ఈ టన్నెల్లోకి రావాలంటే హెడ్ వర్క్స్ దగ్గరే గేట్స్ కానీ వింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ హెడ్ వర్క్స్ కంప్లీట్ అవుతేనే వాటర్ని మనం క్లోజ్ చేసుకోవడం కానీ లేకపోతే వదులుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది హెడ్ వర్క్స్. దాని తర్వాత టన్నెల్ 1, టన్నెల్ 2 మనకి 2 టన్నెల్స్ జంట సొరంగాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టుకి. ఒకటి 8,500 క్యూసెక్లు అంటే టన్నెల్ 2, అదే టన్నెల్ 1 చూస్తే 3,000 క్యూసెక్లు అంటే రెండు కలిపి దగ్గరికి రఫ్గా 11,500 2 సొరంగాలు కలిపి టన్నెల్స్. ఈ టన్నెల్స్ దాటిన తర్వాత నెక్స్ట్ ఫీడర్ కెనాల్. ఈ ఫీడర్ కెనాల్ పూర్తయిన తర్వాత మన నల్లమల సాగర్కి వాటర్ వస్తుంది. ఈ నల్లమల సాగర్లో కూడా ఎక్కడ చూసినా చుట్టూ సరౌండింగ్ అన్నీ కూడా మరి రెగ్యులేటర్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడి నుంచి మనం ఈ యొక్క కెనాల్స్కి మనం వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా ఇది అంటే మనకు శ్రీశైలంలో వాటర్ ఉండి ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ పూర్తయి, ఈ హెడ్ రెగ్యులేటర్ పూర్తయిన తర్వాత టన్నెల్ 1, టన్నెల్ 2 పూర్తయి ఇక్కడికి వాటర్ వస్తే ఈ టన్నెల్స్ నుంచి ఫీడర్ కెనాల్ అంటే ఈ టన్నెల్స్ మరి 18 కిలోమీటర్ల టన్నెల్స్, ఇవి చాలా పొడవైనటువంటి కిలోమీటర్లే. ఎందుకంటే నేను కూడా మొన్న టన్నెల్లోకి లోపలికి 17 కిలోమీటర్ల వరకు వెళ్ళాం.
వెళ్ళడానికి 2 అవర్స్, రావడానికి 2 అవర్స్ బై వెహికల్ పట్టినటువంటి పరిస్థితి. అటువంటి 18 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవ్వాలి, హెడ్ రెగ్యులేటర్ పూర్తవ్వాలి, టన్నెల్స్ పూర్తవ్వాలి. ఈ టన్నెల్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్. ఈ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్ పూర్తవుతూనే నల్లమల సాగర్ వాటర్ వస్తుంది. నల్లమల సాగర్లోకి వాటర్ రావాలి అని అంటే ఇక్కడ ముందు మళ్ళీ రెగ్యులేటర్స్ దీన్ని అవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఈ నల్లమల సాగర్లో మళ్ళీ గ్రామాలు ఉన్నాయి, ముంపు గ్రామాలు. దగ్గర వాళ్ళకి మళ్ళీ దగ్గర 900 కోట్ల రూపాయలు R&R ఇచ్చి అవి ఖాళీ చేయాలి. మళ్ళీ వీళ్ళకి కాలనీలు మళ్ళీ నిర్మాణం చేయాలి. ఇవన్నీ పూర్తవుతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్టుగా మనందరం కూడా భావించాలి. మీరు మేమైనా అందరం కూడా ఎవరైనా. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.